కుంభము కుంభం వారి కనుక చూసుకుంటే మీకు లాభభావం మీద శని గురువుల యొక్క దృష్టి ఉంది. లాభభావం మీద అంటే ధనస్థానంలో మీకు ఏలినాడు శని నడుస్తున్నప్పటికీ దానికి కూడా పరిహారం చెప్తాను, ఏం టెన్షన్ పడకండి, ఏలినాడు శని ఉంది కదా అని. లాభస్థానం మీద దశమ దృష్టితో శని చూస్తాడు. పంచమంలో ఉండేటువంటి గురువు కూడా లాభస్థానాన్ని చూస్తూ, ఈ రెండు డబుల్ ట్రాన్సిట్ ఉన్నదే కానీ ఇక్కడ శుక్రుడు వచ్చి కలిసినప్పుడు మరింత ఫలకృతం ఇస్తాడు గురువు. కాబట్టి వీటి మూలంగా మీకు కలిగేటువంటి ఫలితాలు ఏమిటి, ఏ దేవతారాధన చేసుకోవాలి, ఎటువంటి విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ లాభము అంటే వ్యాపారస్తులకి ఖచ్చితంగా ఈ మే 14వ తేదీ నుంచి జూన్ 2 వరకు శుభగ్రహ దృష్టి అంటే గురువుతో పాటు శుక్రుడు చేరినటువంటి దృష్టి ఉంది. కాబట్టి వ్యాపారాల్లో లాభం రావడం, అనుకున్న పని సక్సెస్ఫుల్గా సాగడం. కొంచెం ఒక పని అనుకుంటాం, అది వ్యాపారం అనే అవ్వాలంటూ సక్సెస్ పొందుతాం మనం దాంట్లో. కాబట్టి అభివృద్ధికరమైనటువంటి పనులన్నీ కూడా జరుగుతుంటాయి. కాకపోతే ఇక్కడ రాశిలో రాహు ఉన్నాడు, మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఎందుకంటే రాహు ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ రెండు విషయాలు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. మనం చూడండి, 4 రోడ్లు జంక్షన్ లేకపోతే రోడ్ల మీద ఏదో వేసి ఉంటే దాన్ని తొక్కుకుంటూ వెళ్ళిపోతాం చూసుకోకుండా. అటువంటి ఎట్టి పరిస్థితుల్లో రాహు రాశిలో ఉన్నప్పుడు అటువంటి తొక్కకండి. నెగిటివ్ ఎనర్జీ తొందరగా కనెక్ట్ అయ్యే సమయం అంటారు దీన్ని రాహు రాశిలో ఉన్నప్పుడు. అలాగే కొన్ని ఊహలు, జరగనటువంటి విషయాన్ని ఇది జరిగిపోద్దేమో, ఇదేదో అయిపోద్దేమో, చిన్న విషయం అది, దానికి ఇంత పెద్ద ఊహించేసుకుని కంగారు పడుతూ ఉంటారు. ఇటువంటి కంగారు పడకూడదు, గుర్తుపెట్టుకోండి. ఇక ధనస్థానంలో శని ఉన్నందుకు ఇక్కడ మీరు ముఖ్యంగా ఓం నవవిద్రుమ బింబశ్రీ ఞక్కారి రథనచ్చదాయ నమ అనే మంత్రము, ఓం అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజితాయ నమ అనే మంత్రం చేయండి. ఏల్నాడిసి అనే ఒక ప్రభావం అనేటువంటి తగ్గుతుంది, గుర్తుపెట్టుకోండి. సంతానం కోసం మీరు చేసే ప్రయత్నం ఫలిస్తుంది. చాలా మంది చూడండి ఐయుఐలు ఐవీఎఫ్లు చేయించుకుంటూ ఉంటారు, సంథింగ్ ఏదో చికిత్సలు చేస్తూ ఉంటారు, లేదా జనరల్గా కామన్గా కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇది సరైన సమయం. అంటే మే 14వ తేదీ నుంచి ఎప్పుడైతే శుక్రుడు కూడా పంచమంలోకి వెళ్ళడం, గురువుని కలవడం, సంతాన కారకుడు గురువుని కలవడం, ఇటువంటివన్నీ కూడా ఏంటంటే మీకు ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇస్తాయి. అయితే ఇక్కడ ఒక విషయం మాత్రం కొంచెం జాగ్రత్త పడాలి. ఏమిటంటే సప్తమంలో కేతు ఉన్నందుకు మీరు ఏదైనా వ్యాపారం చేస్తూ పార్ట్నర్స్ని మీరు వ్యాపార భాగస్వాములుగా తీసుకోవడం కానీ, లేదా మీరు ఒక వివాహం అనుకుంటున్నారు, వివాహ సంబంధించిన విషయంలో ఇప్పుడున్నటువంటి సప్తమ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి కొంచెం ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. ఇంకేముంది అయిపోయింది అనుకుంటూనే ఆగుతూ ఉంటుంది. మీరు మీరు అవతల వాళ్ళకి సరే అని చెప్పిన అవతల వాళ్ళకి చెప్పడానికి టైం తీసుకుంటూ ఉంటారు. ఇలా అనేకమైనటువంటి ఆటంకాలు ఏర్పడుతుంటాయి. కాబట్టి వివాహ సంబంధించిన విషయంలో గణపతి యొక్క ఆరాధన, దుర్గాదేవి యొక్క ఆరాధన మీకు చక్కటి ఫలితాలు ఇస్తుంది. ఉలవలు కూడా కాస్త దానంగా ఇవ్వండి. ఈ గ్రహాల యొక్క కలయికలు మన జన్మజాతకంలో కూడా ఏర్పడుతుంటాయి. మొత్తం 2 గ్రహాల కలయికలు 35 కాంబినేషన్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఇందులో ఫలకృతం ఇచ్చేటువంటి కాంబినేషన్ ఉంటుంది, మధ్యస్థంగా అంటే ఆ యొక్క కాంబినేషన్ మీకు మంచి చేస్తుంది, కొంత ఇబ్బంది ఇస్తుంది, కొన్ని బాగా ఇబ్బందిని ఇచ్చేటువంటివి ఉంటాయి. ఆ 35 కాంబినేషన్స్లో మంచివి ఇచ్చేవి ఎలాగో మనకి పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. గురు శుక్రుడు, శుక్రబుధులు, లేకపోతే శని శుక్రుడు, రాహువు శుక్రుడు, ఇలా రకరకాల కాంబినేషన్స్ ఉన్నాయి మంచి ఇచ్చేవి. గురువు రవి ఉంటే ఇంట్యూషన్ పెరుగుతుంది, ఆ జీవాత్మ సంయోగం అంటూ ఇలాగా ఉన్నాయి. మరి మీడియంగా ఉండేవి కొన్ని ఉంటాయి, కానీ ఇబ్బంది ఇచ్చేవి కొన్ని ఉంటాయి. అంటే శనికేతు అంటే వాళ్ళకి ఎప్పుడైనా శనికేతు ఎవరికైనా ఉన్నప్పుడు వాళ్ళు ఉద్యోగం చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. అది 159 యాక్సెస్లో ఉన్నా, కలిసి ఉన్న 159 యాక్సెస్లో ఉంటే కొంత 75% పనిచేస్తుంది, కలిసి ఉంటే 100% పనిచేస్తుంది. అలాంటప్పుడు వాళ్ళకి దేని ద్వారా ధనయోగం ఉందో చూసుకుని వ్యాపారంలోకి వెళ్ళిపోవడం మంచిది. ఎందుకంటే స్వేచ్ఛాయోగం అంటారు శనికేతుల కలయిక. కాబట్టి వ్యాపారం చేస్తూ ఉండాలి శనికేతువులు ఉంటాయి. కొంతమంది కుజరాహులు ఉంటారు, విపరీతమైన అగ్రెసివ్. అలాంటి వాళ్ళు మీరు గొడవలకి వెళ్ళకపోతేనే మీరు అభివృద్ధి చెందుతారు, లేకపోతే గొడవ అవుతూ ఉంటుంది ఎప్పుడు కూడా. శని కుజ, ఇది కూడా ఒక మాట తప్పు చేయరు వీళ్ళు, మాట అంటే పడరు. శని కుజులు ఉంటే కూడా అగ్రెసివ్, గొడవ పెట్టేసుకుంటారు. అంటే ఏమీ లేదు,
ఒక ఎనర్జీ ఫామ్ అయినప్పుడు ఆ ఎనర్జీ ఫలితం ఇవ్వాలి. ఇప్పుడు మంటలో పెట్రోల్ వేసాం, భగ్గుమని మండుతుంది. వాటర్ వేసాం, ఆరిపోతుంది. అంటే కాంబినేషన్స్ అయితే మనకు ఆయుర్వేదంలో కూడా ఉంటుంది. దీన్ని దీంతో కలపొచ్చు, లేకపోతే ఈ ఫుడ్తో ఈ ఫుడ్ తినకండి అని చెప్తూ ఉంటారు కదా. అలాగే మనకి మనకి కెమికల్ వీటిలో కూడా చూడండి, కొన్ని కొన్ని కెమికల్ రియాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. అంటే ఒకదాన్ని ఇంకో దాంతో కలిపినప్పుడు ఒక రకమైనది వస్తుంది, ఒక దాని నుంచి ఒకటి తీసేసినప్పుడు ఇంకో రకమైనది వస్తుంది. అలాగే గ్రహాలకు కూడా ఇప్పుడు కుజుడు రాహు అనుకోండి, ఇది ఒక సర్పదోషం. మళ్ళీ రవి రాహు అయితే పితృదోషం అంటారు. ఇలా ఏంటంటే ఫస్ట్ మీరు ఎప్పుడైనా సరే జన్మజాతకంలో ఒక 8 బ్యాడ్ కాంబినేషన్స్ ఉంటాయి. శనికేతువులు, కుజరాహువులు, కుజరవి, కుజరవి కాదులేండి, రవి రాహువులు, అదేవిధంగా శని కుజ, బుధ కుజ, ఈ రకంగా ఉంటాయన్నమాట. శని శుక్రకేతు ధనహీనత యోగం. అయితే ఇందులో మళ్ళీ అమ్మవారిని ఆరాధించిన, లక్ష్మీ గణపతిని ఆరాధించిన మళ్ళీ అద్భుతమైన ధనయోగంగా మారుతుంది. ఇవి ఒక్కొక్క భావనలో ఉంటే ఒక్కొక్క ఫలితాలు ఇస్తాయి. ధనస్థానంలో ఉంటే ధనం మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది, సప్తమం మీద ఉంటేనేమో వివాహం మీద చూపిస్తుంటుంది, 12 మీద ఉంటే ఇన్వెస్ట్మెంట్స్ మీద చూపిస్తూ ఉంటుంది, 4 మీద ఉంటే ఒక్కోసారి యాక్సిడెంట్స్ మీద చూపిస్తుంటుంది, లేదా ప్రాపర్టీ మీద చూపిస్తుంటుంది, పంచమంలో ఉంటే ఏమో సంతానం మీద, 7వ భావంలో ఉంటే జీవిత భాగస్వామి మీద, 12లో ఉంటే వివాహ జీవితం మీద, అష్టమంలో ఉంటే యాక్సిడెంట్స్ మీద, భాగ్యంలో ఉంటే తండ్రి గారి ఆలోచన విధానం, తండ్రి గారి యొక్క నేచర్ మీద ఇలా చూపిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ ఈ కాంబినేషన్ ఉన్నంత మాత్రం చేత మనం భయపడ్డాం కాదు. ఆ కాంబినేషన్ ఉన్నటువంటి మహాదశ వచ్చిందా లేదా, ఆ కాంబినేషన్ ఎంత బలంగా ఉంది. ఒక్కోసారి మన గ్రహాలు చూడడానికి రెండో ఒక రాశిలో ఉన్నట్టుంటే, ఇదేమో 1 డిగ్రీలో ఉంటుంది, ఇదేదో 29 డిగ్రీలో ఉంటుంది. అప్పుడు కలవదు. ఎందుకంటే చాలా ఎక్కువ డిగ్రీలు ఉంది కాబట్టి మీకు అది కనీసం 10 డిగ్రీల లోపల ఉండాలి. 10 డిగ్రీలు మేము ఉంటేనే దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. లేదా ఒక్కొక్కసారి పక్కపక్క రాశుల్లో ఉన్నట్టు ఉంటాయి, కానీ ఇది ఒక రాశి అదొక రాశిలో నక్షత్ర సంబంధం ఉంటుంది. అంటే ఉదాహరణకి ధనిష్ట నక్షత్రం, మృగశిర నక్షత్రము, లేకపోతే ఈ కుజ నక్షత్రాలు 2 పాదాలు అందులో, 2 పాదాలు ఇందులో ఉంటుంటాయి. లేదా గురు నక్షత్రాలు కూడా పునర్వసు, విశాఖ లేదా పూర్వభద్ర 3 పాదాలు ఒక దాంట్లో ఉంటే 4వ పాదం ఇంకో రాశిలో ఉంటుంది. ఆ రకంగా పాదాలు మారినప్పుడు రవి నక్షత్రాలు కూడా, ఇప్పుడు కృత్తిక ఉంది, కృతిక 1వ పాదం మేషంలో ఉంటే 2, 3, 4 పాదాలు వృషభంలో ఉంటుంది. అదేవిధంగా ఉత్తరాషాఢ కూడా ఉంటాయి. 1వ పాదం ఒక దాంట్లో ఉంటే సింహంలో ఉంటే 3 పాదాలు కన్యలో ఉంటాయి. ఉత్తరాషాఢ కూడా 1వ పాదం మకరంలో, ధనస్సులో ఉంటే మకరంలో మరో 3 పాదాలు ఉంటాయి. ఇలా పాద సంబంధం వచ్చిన 10 డిగ్రీల లోపల ఉన్న ఆ మహాదశలు నడుస్తున్నప్పుడు అది ఏ భావంలో ఉందో చూసుకొని దానికి సంబంధించిన మీరు పరిహారం కనుక చేసుకోగలిగితే, అంటే ఏ 2 గ్రహాలు కలిసాయో ఆ 2 గ్రహాలు ఏ పోర్ట్ఫోలియోని యాక్టివ్ చేస్తుందో తెలుసుకోవాలి. ఆ సమయం ఎప్పుడు వస్తుందో తెలుసుకోవాలి. అది మహాదశ, అంతర్దశాలు కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే అసలు ఆ దశే రాదు కొన్నిసార్లు. అంటే ఉదాహరణకి ఏ శుక్రకేతువులు కలిసి ఉన్నారనుకోండి, అసలు ఈ అబ్బాయి పుట్టడం, అబ్బాయి కృత్తికలోనో రోహిణిలోనో పుట్టాడు, ఆయన కేతు మహాదశ రావాలంటే దాదాపుగా 110 సంవత్సరాలు పడుతుంది. ఎప్పుడు ఆ 110 సంవత్సరాలు అప్పుడు వస్తే ఏంటి, రాకపోతే ఏంటి. మనకి ఏ దశలైనా 70-80 సంవత్సరాల వరకే గుర్తుపెట్టుకోండి. 70-80 తర్వాత అన్నీ కూడా కర్మ సంబంధించినవి నడుస్తూ ఉంటాయి. కాబట్టి మహాదశ వస్తుందా లేదా, ఆ కాంబినేషన్ ఎంత బలంగా ఉంది లేదా ఎంత బలహీనంగా ఉంది, నిజంగా ఏదైనా పోర్ట్ఫోలియోని యాక్టివ్ చేస్తుందా, లేకపోతే ఉన్నాయి పేరుకి కొన్ని మంచి కాంబినేషన్స్ కూడా అంతే అండి. పేరుకి మాత్రం అద్భుతమైన యోగం ఉందండి. ఎందుకంటే 2 గ్రహాల కలయిక ఈ యోగం. మనం ఇప్పటి వరకు ఈ రాశి వారికి ఈ భావాన్ని యాక్టివ్ చేస్తుందని చెప్పడానికి కూడా కారణం ఏంటంటే అది యోగాన్ని యాక్టివ్ చేస్తుంది. కాబట్టి మీకు ఏదైనా ఇప్పుడు నేను చెప్పినటువంటి కాంబినేషన్స్లో ఏదైనా ఫలానా భావంలో ఉంది, ఆ మహాదశ నడుస్తుంది, అంటే శుక్రకేతులు కలిసిన శుక్రుడు దశ కానీ కేతు దశ కానీ నడుస్తుంటే అది యాక్టివ్ అయిపోతుంది. లేదా శుక్రుల్లో కేతు, లేదా శని కుజులు కలిసిన శనిలో కుజులు, లేకపోతే కుజుల్లో శని యాక్టివ్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా రవి రాహువు కుజుడు, శనికేతువులు, ఇలా అది యాక్టివ్ అయినప్పుడు దానికి సంబంధించిన దానం ఇవ్వండి. ఖచ్చితంగా మీరు చాలా పెద్ద ఎఫెక్ట్ నుంచి బయటపడతారు. దానికి సంబంధించిన దానం ఇవ్వడం. ఇప్పుడు శనికేతులు ఉన్నారు, వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళడం. కుజరాహులు ఉన్నారు, నరసింహస్వామి లేదా దుర్గా ఆలయానికి వెళ్ళడం. రవిరాహులు ఉన్నారు, పితృదేవత ఆరాధన చేయడము మరియు సూర్యాలయాలు, దుర్గా ఆలయానికి వెళ్ళడం. బుధకుజులు ఉన్నారు, విష్ణు సహస్రనామాలు చదువుకోవడము మరియు లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన కూడా చేసుకోవచ్చు అక్కడ. మరియు అదేవిధంగా కుజరాహులు ఉన్నారు, నరసింహస్వామి ఆరాధన చేయడం.
లేదా రుద్రం చదువుకోవడం ఇవి చేసినట్లయితే ఖచ్చితంగా మీకు అన్ని విధాలా బాగుంటుంది.